విజయవాడలో ఒక ప్రముఖ ఆసుపత్రి నిర్వాహకం చూద్దాం. గతంలో అనేక అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రి యాజమాన్యంపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవటం, మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలకు అనుమతులు కల్పించడం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ఆసుపత్రిలో ఒక క్యాత్ ల్యాబ్ ఉంది. రోజుకు ఎన్ని యాంజియోగ్రామ్స్ చేయొచ్చు? ఆ రోగుల్లో ఎంతమందికి స్టెంట్స్ లేదా సర్జరీలు ఒక రోజుకు చేయగలుగుతారు అనే సాంకేతిక లెక్కలతో పని లేకుండా వందల వేల యాంజియోగ్రామ్స్ సర్జరీలు చేసినట్టు అడ్డగోలుగా బిల్లులు సమర్పించడం నిత్యకృత్యం అయింది. మెడికల్ ఆడిట్ ఏది? ఒక్క రోజులో 1-2 ఆపరేషన్స్ థియేటర్స్లో ఎంతమందికి చికిత్స చేయటం సాధ్యం అని ఆ లెక్కలు చూస్తే తెలుస్తుంది. మరి పట్టించుకునే నాదుడేడి? విజయవాడ నగరంలో ఆ వైద్యుడు అత్యంత ధనవంతుడు కావటం వింతే ఉంది. అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యం గుంటూరులో త్వరలో ప్రారంభించబోయే అతిపెద్ద ఆసుపత్రి అందుకు సజీవ సాక్ష్యం. గుండె రక్తనాళాల్లో స్టంట్ వేస్తే ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే మొత్తం కంటే బ్రెయిన్ రక్తనాళాల్లో స్టెంట్కు ఎక్కువ ప్రభుత్వం చెల్లిస్తుంది. భారతదేశ చరిత్రలో బ్రెయిన్ రక్తనాళాల్లో స్టెంట్ మాస్టర్గా ఈ వైద్యుడు రికార్డ్ సృష్టించాడు. గుండె జబ్బుతో వస్తే బ్రెయిన్ ట్రీట్మెంట్ పేరుతో ఎందరి సంసారాలు చల్లారిపోయాయో లెక్కే లేదు. అయితే ఒక సందర్భంలో ఆసుపత్రి యజమాని దొరికాడు. మాఫీ చేసుకోవటానికే మార్గం అవే అక్రమ సొమ్ములతో మాఫీ. ఇంత అరాచకాలకు పాల్పడుతున్న అమాయక జనం దృష్టిలో ఆయన పెద్ద డాక్టర్. ఆ డాక్టర్ దృష్టిలో నేను సమాజానికి సేవ చేస్తున్నాను అనుకోవటం అసలు విషాదం. అక్రమ సొమ్ములతో గుంటూరు చుట్టుపక్కల 100 ఎకరాల్లో భూములు కొనుగోలు చేయటంలో ఎంచుకున్న మరో మార్గం ఆరోగ్యశ్రీ స్టంట్ నాణ్యత లేనిది. నీకు కావాలంటే ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స చేస్తాను, దాని స్థానంలో నాణ్యమైన స్టెంట్ వేస్తాను, కాబట్టి అదనంగా చెల్లిస్తే నీ గుండెకు తిరుగులేదు అంటాడు. ఇంకేముంది, రోగి సరే అంటాడు. చివరికి ఆసుపత్రిలో వేసేది ఆరోగ్యశ్రీ స్టెంటే. ఏ స్టంట్ వేశారని రోగి కుటుంబ సభ్యులకు ఎలా తెలుస్తుంది? అసలు అవసరం లేకపోయినా అనేక వేల శస్త్రచికిత్సలు చేయటంలో చెయ్యి తిరిగిన అక్రమాల అడ్డ ఆ ఆసుపత్రి. ఈయన గారు కూడా గుంటూరులో పేరు మోసిన వైద్యుడు కావటం విశేషం. రాజమండ్రిలో మరొక నికృష్టుడు గుండె జబ్బు అని వస్తే కిడ్నీ దగ్గర స్టెంట్ మాస్టర్గా పేరు గటించాడు. దొరికాడు, అయినా ఫీల్డ్లో కొనసాగుతూనే ఉన్నాడు. సరే, అసలు విషయంలోకి వెళదాం. విద్యా వైద్యంలో ప్రభుత్వ సాయం ఎవరికి చేయాలి? నిరుపేదలు, పేదలు, దిగువ ఎగువ మధ్యతరగతి వర్గాలకు చేయాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నూతన ఆరోగ్యశ్రీ ద్వారా 5 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది అని ప్రకటించింది. ఆర్థిక స్తోమత ఉన్నవారికి ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయాలి? మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? అప్పుల కుప్ప. మరి ఈ పాలసీలేంటి? రాజకీయ పార్టీలకు కావాల్సింది ఒక పథకం ద్వారా ఎక్కువ మందిని కవర్ చేయగలిగితే వారికి అది రాజకీయ లబ్ధి. మనలాంటి వారి ఆలోచనలో ఏంటి? ఎవరికి అవసరం, ఎవరు నిజమైన పేదలు వారికి మాత్రమే సాయం దక్కాలి. సొంత కారు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారు మీ ఊరిలో ఎంతమంది ఉన్నారో మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కింద భారత ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY లబ్ధిదారులు కావాలంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, లేదా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ SECC 2011 లెక్కల ప్రకారం అర్హతను నిర్ధారిస్తారు. ఆరోగ్య కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు లింకు కారణంగా తెల్ల రేషన్ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ఫలితంగా రేషన్ బియ్యం అవి ఎంతమంది తింటున్నారో 10 రూపాయలకి అమ్ముకునేవారు కొందరైతే డీలర్లు గోడౌన్స్ ద్వారా నేరుగా బియ్యం స్మగ్లింగ్ మాఫియా వార్తలు చూస్తూనే ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో 80% ఎమ్మెల్యేల అక్రమ బియ్యం మామూళ్ళు నెలకు 25 లక్షల పైగానే సొమ్ము చేసుకుంటున్నారు. సరే, అసలు విషయానికి వద్దాం. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ద్వారా దేశంలో 55 కోట్ల మందికి మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అజయ్ బసుదేవ్ బోస్ అనే సామాజిక కార్యకర్త ఈ సంవత్సరం RTI యాక్ట్ ద్వారా PMJAY కింద ఇప్పటి వరకు ఎంత పెండింగ్ బిల్లులు కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి అనే సమాచారం బయటకు తీశాడు. అక్షరాల 1,21,000 కోట్లు. మీరు విన్నది నిజమే, 1,21,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి.
కేంద్ర బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి PMJAYకి కేటాయించిన సొమ్ము 9,406 కోట్లు. మరి ఈ పెండింగ్ బిల్లుల పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రకరకాల మార్గాల్లో చేసిన మొత్తం అప్పు సుమారు 200 లక్షల కోట్లు. ఎంత? 200 లక్షల కోట్లు. అందులో గత కేంద్ర ప్రభుత్వాలు చేసిన మొత్తం అప్పు సుమారు 50 లక్షల కోట్లు. అయితే ఒక్క మోడీజీ మాత్రం 150 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇక రాష్ట్రాలు చేసిన అప్పులు దీనికి అదనం. 1978లో తరిమిల నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం అనే విశ్లేషణ దేశంలో సంచలనమైంది. ఇప్పుడు అలా విశ్లేషించేవారు లేరు. ఒకవేళ ఎవరైనా గొంతు చించుకున్న పత్రికలు, ప్రసార మాధ్యమాలు పట్టించుకోవు. పూర్వం పత్రికలు వార్తలను ప్రచురించి పత్రికలను నమ్ముకునేవారు. నేడు పత్రికలను ముందే అమ్మేసుకుని వారికి కావలసిన వార్తలను ప్రచురిస్తున్నారు.